డ్రైవర్ ఏంటి? అదేం లేదన్నయ్య గారు, మా ఇంట్లో వీడు ఏంటి ఏదో అంటున్నారు? ఏం లేదండి, అబ్బాయి. అమ్మ రోహిణి, వెళ్ళి తీసుకురామ్మా. నువ్వు కూడా రామ్మా. రవి, మంచి పని చేసావత. ఇలా కూర్చోమ్మా. కూర్చున్నావు బాబు. నేను వీడు ఆస్ట్రేలియాలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేసి సొంతంగా పెద్దవి 2 రెస్టారెంట్లు పెట్టాలని చూస్తున్నాడు. సరైన స్థలమే సెంటర్లో దొరకడం లేదు. నాసేసింది పేజీలా? అదే పీజీలు. వేరే లెవెల్. పెళ్ళైతే భర్తతో పాటు హనీమూన్. వాటర్ స్నాక్స్ పెడతారు కదా, ఇంకా ఏం పెట్టలేదు? మీనా, అవన్నీ తీసుకురామా. వెళ్ళు. అబ్బాయికి సిగ్గెక్కువ అనుకుంటాను. మీ అబ్బాయికి సిగ్గులేదు అనుకుంటాను. బాగా కలుపుగోలు మనిషిలా ఉన్నాడు. బుజ్జి, అబ్బాయికి ఉల్లి బజ్జి కావాలంట. ఇంతకీ మీ ఆయన ఎక్కడే? ఇదిగో ఇందాకే బ్యాంకులో. 40 లక్షలు ప్లస్ 17 లక్షలు. వెళ్ళండి 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 వెళ్ళండి. అమ్మాయి మనకు నచ్చింది కదా, ఇంకెందుకు ఆలస్యం? ముహూర్తాలు పెట్టుకుందాం. హ్యాపీయా? ఉంచేశారు. అర్జెంట్గా వెళ్ళి డబ్బింగ్ చెప్పాలి. శృతి, ఎక్కడికి వెళ్ళ? లేదంకుల్, ఇప్పుడే వస్తానని చెప్పాను. మాటి. థ్యాంక్స్ అంకుల్. ఇంకో విషయం, నాకు ఉల్లి బజ్జీలు చేయడం కూడా రాదు. మేనేజ్మెంట్ అంటే హోటల్లో మేనేజర్గా చేయడానికి పనికొచ్చే చదువా? నీకు అలా అర్థమైందా? మీ చదువేంటో మీ మాటలేంటో నాకు అస్సలు అర్థం కావు. బజ్జీలో కొంచెం ఓమ జీలకర్రేస్తే తొందరగా అరిగిపోద్ది. అవును, మీ అన్న బాగా వంట చేస్తాడా? మా అన్నయ్య గురించి ఇంకా వెళ్ళిపోయారా? అంటే మా వంట మనిషికి అన్ని వంటలు రావు, మీ అన్న నేర్పించమని చెప్తా. కాలేజీలో చదివేటప్పుడు మీ ఫ్రెండ్ శ్రీదేవి, వాళ్ళ ఆయన కమల్ హాసన్. బాగుంది జంట. కానీ జరగాల్సిందే. అలాంటి ఆయనే చేసుకుని ఉంటావులే. అదిగో మా ఫ్రెండ్ ధనలక్ష్మి అండి, వాళ్ళ ఆయన మీకు బావగారి వరుస. ఈయనేమా తీసుకోమన్నారు. అయ్యో కాదన్నయ్యా. ఏంటా మనోజది, ఇంటి ముందు వేసే సిమెంట్ 6 ప్యాక్స్ అమ్మా. ఇంకా ట్రై చేస్తే 7 ప్యాకు 8 ప్యాకు వస్తూనే ఉంటాయని కూడా చూడలేదే. మీ అమ్మ చూసింది కదా, చాలే. అమ్మ బయటపడుతుంది. అవును, ఇందాకటి నుంచి అడుగుదాం అనుకున్నాను. తనేగా మీ రెండో కోడలు? ఎవరో అసూయతో చెప్పుంటారు. అది పెద్ద పూల బొకే షాపు. నువ్వు ఈ పాటిగా 1,00,000 అబద్ధాలు. అబద్ధాల రికార్డ్ తీసుకుంటే గిన్నిస్ బుక్ లో నీ పేరు. ఏం మాట్లాడుతున్నావు? ఇప్పుడే విన్నావు కదన్నా, మీ నదినోడేమో 4 కార్ల కంపెనీకి ఓనర్ అంట. ఉద్యోగం వచ్చిందంట. ఉన్నది పెళ్లి చూపులనే కార్యక్రమంలో కదరా, కాబట్టి పిల్లలు నచ్చారా లేదో కనుక్కుని వాళ్ళు. నువ్వు ఆగు శ్రీదేవి, ఎన్ని తిప్పలు పడాలో నీకేం తెలుసు? చిన్న పూల కొట్టుని అడుక్కునేది. అర్థమేంటి? నిజం కాదని అర్థం. అది కూడా అర్థం కాలేదా? ఇదిగో ధనం, మా ఆయన. ఇది కూడా అబద్ధమే. మావయ్యని ఎవరూ బెదిరించలేదు. అసలు ఇదంతా అలా వీడు పరిగెత్తేసరికి ఆపరా, ఆపు. మీ ఇంటి చరిత్రలోనే ఏదో తిరకాసు దాగుంది. అయితే మీ పిల్లల చదువుల్లో ఎవరా నువ్వెవరా అనడానికి చెప్పరా? ఏమైందన్నయ్య? నువ్వు పెద్ద మనిషివే, నీ గురించి తప్పుగా మాట్లాడలేదా? అప్పటికి నువ్వు చెప్పేదానికి ఈ ఇంటికి అసలు సంబంధమే లేదని. నువ్వు చెప్పిన అబద్ధాల వల్ల వీడు నాన్నని చవట కింద జతకట్టాడు. ఇవ్వడానికి వస్తే ఇంత అవమానిస్తారా? ముందు నీ కూతురికి మిగతా ఏ ఆలోచన లేదు. కూర్చొని తినేది ఆస్తుంది కాబట్టి తిని కూర్చుంటా. చిచ్చి, ఏ మనిషివే నువ్వు? పోదాం. పెళ్లి చూపుల్లో ఉల్లి బజ్జి పెట్టడం తెలియదు కానీ అవే ఊరికి రాలేదు, తిన్నదానికి డబ్బులు కట్టాడు. బాలు, నా భార్య సర్వీస్ చేసింది కాబట్టి సర్వీస్ ట్యాక్స్ ప్లస్ GST మొత్తం 750. అదేమన్నా టిప్ అనుకున్నావా? తీసి చేతికిచ్చి వెళ్ళు. ఆగవే. అయ్యో ధనం, నేను వెళ్ళొస్తాను రా నాయనో. తల
చేయగలడా? అందుకేరా సిరి దేవతలను అడ్డు పడతావనే. నీ పరువు అంతా పోయినా అందరూ చీకొట్టినా నీకు ఇంకా బుద్ధి రాలేదా? బతుకి ఒక్క సంబంధం తేలేను, నా లెవెల్కి ఒక పెళ్లి చేయలేను. కానీ నీదే లెవెల్, కార్ల కంపెనీ ఓనర్స్ పోయావా? చెప్తాన్రా, అప్పుడు ఏ సంబంధం ఉందని ఇంట్లో ఉన్నావు? ఈ సంబంధం చెడగొట్టాలనే పని కట్టుకుని పని మానుకుని. నీ బాధ నువ్వు కట్టిన పేక మేడ కూలిపోయిందనా? కానీ ఇష్టం లేని పెళ్లిళ్ళు కూడా ఇష్టంగా మారిపోతాయని నిన్ను నన్ను చూసాకే అర్థమైంది. ఇప్పుడు నన్ను కాశీ అని రామేశ్వరం అని తిరుగుతున్నారు. నేను పేరు మారిందేంటి? నడకలు సాగేది నీ వైపే, పలుకులు ఆగింది నీ వల్లే. ఎవరికి చెబుతున్నా నీ ఊసే, చివరికి నేనయ్యా.